శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మోదీ ఈ నెల 10న ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. టీడీపీకి మరో కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం స్పష్టంగా ఉందని చెప్తూ ఉన్నారు. కింజారపు రామ్మోహన్ నాయుడు శాఖ మార్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే పెమ్మసాని చంద్రశేఖర్కు ప్రమోషన్ దక్కుతుందని కూడా పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా మంత్రి పదవి ఖరారు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి ప్రధానంగా మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిత్తూరు లేదా అమలాపురం ఎంపీల్లో ఒకరికి ఛాన్స్ దక్కేటువంటి అవకాశం ఉంది. అలాగే పెమ్మసాని పనితీరు కావచ్చు, లేకపోతే ఇతరత్రా కారణాలతోటి అప్గ్రేడ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ డిపార్ట్మెంట్లో గతంలో ఇండిగో సంక్షోభం కావచ్చు, లేకపోతే తరచూ చోటు చేసుకుంటున్నటువంటి ప్రమాదాలు కానీ, ఏవియేషన్ శాఖలో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి పరిణామాలు కానీ, వీటన్నింటినీ బేరీజు వేసుకొని వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఏవియేషన్ పరిస్థితి ఈ విధంగా ఉంది అనేటువంటి రీతిలో వచ్చిన విమర్శల పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు శాఖని మారుస్తారు. ఇది గతంలో కూడా జరిగింది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి శాఖను మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అయితే చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఒక కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రధానమంత్రి మోదీ క్యాబినెట్ని ప్రక్షాళన చేసేటువంటి అవకాశం, కొంతమందికి అప్గ్రేడ్ చేయడం పదవులు, అలాగే మరికొందరి శాఖల మార్పు, కొందరిని క్యాబినెట్లోంచి తీసేయడం, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? ఇటు పెమ్మసాని విషయంలో కానీ, లేకపోతే రామ్మోహన్ నాయుడు విషయంలో కానీ మరొక మంత్రి పదవి ఒక సామాజిక వర్గానికి పర్టికులర్గా కేటాయించేటువంటి ఛాన్స్ చిత్తూరు లేదా అమలాపురం ఎంపీల్లో ప్రముఖంగా పేర్లు వినిపిస్తున్నాయి. ఏంటి సమీకరణాలు, ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతుంది. అయితే ఈ నెల 10వ తేదీన ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీలతో ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా సమావేశం నిర్వహించున్నారు. ఆయా పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ పాల్గొనున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మోడీ క్యాబినెట్ నుంచి 30 మంది మంత్రులను తప్పిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ 30 మంది మంత్రులను తప్పిస్తే మరో 40 మంది మంత్రులను కొత్తగా క్యాబినెట్ ను ఎంపిక చేసుకోవాలనే కోణంలో నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయా రాష్ట్రాల భాగస్వామ్య పార్టీలతో మోడీ, అమిత్ షా భేటీగానున్నారు. ఇందులో కొంతమంది బీజేపీకి సంబంధించిన నేతలను పార్టీ పదవులకు వినియోగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4 నుంచి 5 మందికి రాజ్యసభ సీట్లు కేటాయించలేదు. వారి పార్టీ వ్యవహారాలకు అప్పజెప్పిన పరిస్థితి, వారికి కూడా మంత్రి పదవులు పోయే అవకాశం. నేరుగా 70 మంది కేబినెట్ మంత్రులు, మోడీ కేబినెట్ లో 70 మంది ఉన్నారు. వీరిలో దాదాపు 30 మందిని తప్పించి మరో 40 మందిని కొత్త వారిని తీసుకోవాలనే యోచనలో అమిత్ షా యోచనలో ప్రధానమంత్రి మోడీ ఉన్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే మోడీ ఈ నెల 10వ తేదీన భాగస్వామ్య పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో టీడీపీకి సంబంధించి ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా టీడీపీ కూటమి ఉంది. టీడీపీ నుంచి మరో మంత్రి పదవికి అవకాశం ఉందంటూ జోరుగా పార్టీలో ప్రచారం జరుగుతుంది, ఢిల్లీలో ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయనకు దాదాపు స్వతంత్ర హోదా కానీ లేక కేబినెట్ మంత్రిగా దక్కే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఇప్పటికే ఏవియేషన్ శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ శాఖను, కింజారపు రామ్మోహన్ నాయుడు శాఖను మార్చే అవకాశం. ఎందుకంటే ఈ ఇండిగో సంక్షోభం కావచ్చు, ఫ్లైట్ల ఇష్యూలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఇండిగోపై పెరుగుతున్న వ్యతిరేకత కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఫ్లైట్లు కూలడం కావచ్చు, వీటిని అన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి మోడీ కానీ ఒక నిర్ణయం తీసుకున్నారని ప్రచారం. మరో కొత్త మంత్రి పదవి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చే యోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఈ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో రెండు మంత్రి పదవులు కూడా అగ్రవర్ణాలు బీసీలకు దక్కినట్టుగానే ఒక ఓసీ, ఒక
ఒక బీసీ ఒక ఓసీ సామాజిక వర్గాలకు దక్కినట్టే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీకి దాదాపు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి, ప్రచారం జరుగుతుంది. ఇటు చిత్తూరు అటు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్, మరోపక్క జిఎంసి బాలయ్య కుమారుడు గంటా హరీష్ కూడా పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ జిఎంసి బాలయ్యకి వారసత్వాన్ని గంటా హరీష్ మాధవ్ నిలబెడతారని ఇప్పటికే కోనసీమ జిల్లాల్లో భారీగా ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అటు హరీష్ కానీ ఇటు దగ్గుమల్ల ప్రసాద్ కానీ క్యాబినెట్ లో అవకాశం వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నెల 10వ తేదీన మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ లో మోడీ, అమిత్ షా ఏం చెప్పబోతున్నారనేది కూడా ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గం దాదాపు పూర్తి 2 ఏళ్లుగా వస్తుంది. ఈ రెండేళ్లలో ఎవరిని క్యాబినెట్ లో ఉంచాలి, ఎవరిని పార్టీకు వినియోగించాలి అనే కోణంలో కూడా ఇప్పటికే బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది. టీడీపీ నుంచి ఎస్సీ సామాజిక వర్గాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు చిత్తూరు లేదా అమలాపురం 2 పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎస్సీ సామాజిక అంటే వర్గం ఇతర నేతలు కూడా ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి. గతంలో చంద్రబాబు నుంచి హామీ పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. మాకు ఎన్నికల్లో సీట్లు కేటాయించినప్పుడు దీనికి సంబంధించి ఎమ్మెల్యే మేము కోరాము, మమ్మల్ని ఎంపీకి పంపించారు. తర్వాత ఎంపీకి అన్నప్పుడు సెంట్రల్ మినిస్ట్రీలో మాకు కూడా భాగస్వామ్యం కావాలి, ప్రతిపాదన వచ్చినప్పుడు మా పేరు పరిశీలించండి అంటే చంద్రబాబు నుంచి ఒక స్పష్టమైన హామీని కూడా మేము కూడా పొందామని ఇతర ఎస్సీ నేతలు కూడా టీడీపీలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక తీవ్ర పోటీ ఉంది అక్కడ, సీనియారిటీతో పాటు యువకులతో పాటు అన్ని విధాలుగా కూడా ఉంది. ఒక కత్తి మీద సాములాగా చంద్రబాబుకి ఇది మారబోతోంది ఒకవేళ టీడీపీ నుంచి కానీ ఆ ప్రపోజల్ ఉంటే అనేటువంటి పరిస్థితి. దాన్ని ఎలా చూడాలంటారు కిరణ్ బాబు? మురళి, ఇక్కడ ప్రధానంగా ఒక ఎస్సీ సామాజిక వర్గమే కాదు, మిగిలిన ఎంపీల్లో కూడా కేంద్ర మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా టీడీపీకి ఉన్న ఎంపీలు టీడీపీ పక్షం టీడీపీ నేరుగా భాగస్వామ్య పక్షంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పలు వర్గాలకు సంబంధించిన నేతలు కూడా తమకు కేంద్ర మంత్రి పదవి కావాలంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు. వాటిపైన కూడా డిస్కషన్ జరుగుతుంది. గతంలో కొంతమందికి హామీ ఇచ్చారు, ఆ హామీ నెరవేరుతుందా లేదా అనేది అగ్రవర్ణ సామాజిక వర్గాలకు సంబంధించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి నేతలు, మరికొంతమంది నేతలు కూడా ఇటు మంత్రి పదవి రేసులో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ బడుగు బలహీనుల పార్టీ అని ప్రతి మీటింగ్ లో కూడా పదే అటు సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు నారా లోకేష్ వ్యాఖ్యానిస్తారు. ఈ నేపథ్యంలో భాగంగా గతంలో ఏదైతే జిఎంసి బాలయోగి వారసత్వాన్ని నిలబెట్టడానికి గడ్డ హరీష్ మాధవ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరొక చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ ఈ సామాజిక వర్గాన్ని పంపించే యోచనలో ఉన్నారని ఒక ప్రచారం నడుస్తుంది. మరొక రాజ్యసభ సీట్ల ఎంపిక విషయంలో కూడా ఎస్సీలను పరిగణలోకి తీసుకోలేదంటూ ఇప్పటికే పలు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఆ విమర్శల కంటే నేరుగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంపీ ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీని కేంద్ర మంత్రి పదవి చేసే అవకాశాలు ఉన్నాయి. మరొక రాజ్యసభ సీట్ల పైన కూడా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి వచ్చే మంత్రి పదవిలో ఒక ఎస్సీనే కాదు, మిగిలిన సామాజిక వర్గాల నుంచి కూడా భారీ స్థాయిలో పోటీ ఉంది. మరి సీఎం చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఒక కేబినెట్ మంత్రి పదవితో పాటు మరో గవర్నర్ కూడా ఇస్తామంటూ గతంలో మోడీ హామీ ఇచ్చారనేది జోరుగా ప్రచారం చూడాలి. ఈ నెల 10వ తేదీన ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఎవరికి కేబినెట్ పదవి దక్కుతుంది, ఎవరెవరికి ఏ పదవులు దక్కబోతున్నాయనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. దేశవ్యాప్తంగా 2027-28 ఎన్నికల సంవత్సరం ఉంది. 2029లో పార్లమెంట్ ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. వాటిపైన కూడా డీలిమిటేషన్ బిల్లుల పైన కూడా ఆయా పార్టీ నేతలతో కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. వచ్చే పార్లమెంట్ సెషన్స్ లో డీలిమిటేషన్ బిల్లు మరోసారి ప్రవేశపెట్టి పార్లమెంట్ సీట్లు పెంచే యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ పక్షాలతో మీటింగ్ లో పలు నిర్ణయాలు కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉన్నాయి. నేరుగా ఏ పార్టీలకు క్యాబినెట్ లో అదనపు మంత్రి పదవులు ఇస్తారనే అంశాలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మంత్రివర్గ ప్రక్షాళనకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. 3వసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు మోదీ. ఇక ఈ నెల 10న ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో సమావేశం కానున్నారు ఆయన. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు పర్టికులర్గా జరిగే అవకాశం కనిపిస్తోంది. టీడీపీకి మరో కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం స్పష్టంగా ఉంది.
కింజారపు రామ్మోహన్ నాయుడు శాఖ మార్చే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. గతంలో ఏవియేషన్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా భారత్లో ఏవియేషన్ శాఖ అప్రదిష్ట పాలైంది. నేషనల్ మీడియా కూడా, జాతీయ మీడియా కూడా ఏ స్థాయిలో విమర్శించిందో మనం చూసాం. ఈ నేపథ్యంలోని ఈ సందర్భంలో ఆ శాఖని రామ్మోహన్ నాయుడు నుంచి మార్చాలి అనేటువంటి ప్రతిపాదన కూడా ఉన్నటువంటి పరిస్థితి. పెమ్మసాని చంద్రశేఖర్కు ప్రమోషన్ దక్కుతుందని కూడా పార్టీ నేతల సమాచారం. సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా మంత్రి పదవిని ఖరారు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశాలు దక్కేటువంటి పరిస్థితి కూడా ఉంది. చిత్తూరు లేదా అమలాపురం ఎంపీల్లో ఒకరికి ఛాన్స్ దక్కే పరిస్థితి అయితే ఉంది.